లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ వీవర్స్, నేను ఇప్పుడు మీకు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పలావ్లో చాలా బాగుంటుంది కాంబినేషన్ కింద. ఫస్ట్ కొన్ని మటన్ ముక్కల్ని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇందులో మీకు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి, 1 స్పూన్. నేను మటన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసుకోండి, ఒక 2 టీ స్పూన్స్. కర్డ్ వేసుకుంటే మీకు ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఈస్టర్న్ బిర్యానీ మసాలా అండి. ఇది మీకు రిలయన్స్లో దొరుకుతుంది. నేను నార్మల్గా అన్నిట్లో యూస్ చేస్తాను, నాన్ వెజ్ కర్రీస్లో, బిర్యానీలో కూడా యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది గరం మసాలా అండి, ఈస్టర్న్ది. ఇది రిలయన్స్లో తీసుకున్నాను. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనికి తగినంత కారం, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి, స్పైసీగా కర్రీ పలావ్లోకి. ఇప్పుడు పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా కలిపేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్, లేదా ఇది ఫ్రీజ్లో పెట్టినా మీకు బాగుంటుందండి, మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకోండి. ఆ తర్వాత ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గాలంటే మీరు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి. ఇందులో నేను యాక్చువల్గా పలావ్లో వేసిన మసాలా కూడా కొంచెం లైట్గా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న రెసిపీని ఇందులో యాడ్ చేసేసుకోండి, మటన్ని. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా యాడ్ చేసుకున్నానండి, మీ ఇష్టం. టమాటా యాడ్ చేసుకున్నా ఓకే, ఆర్ఎల్స్ యూ కెన్ క్విట్. అంతే. టమాటా వేసుకుంటే మీకు యాక్చువల్గా గ్రేవీ అనేది వస్తుందండి, మంచి గ్రేవీ ఉంటుంది. పలావ్లో కలుపుకొని సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది మీకు. ఇప్పుడు ఇలాగ దీని మీద మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి. వాటర్ వేయనవసరం లేదు, వాటర్ బయటకు వస్తుంది మటన్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి, ఇంకా ఉడకాలి కాబట్టి మనకి ఇంకో 10 మినిట్స్. నార్మల్గా అయితే ఇది కుక్కర్లో మీరు ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మటన్ ఉడికించేసుకుంటే మీకు ఈజీగా కర్రీ ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇంతేనండి, సింపుల్గా పలావ్ విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.